మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఒకసారి మనము నిలబడి ఉండగా లూకా సువార్త 10వ అధ్యాయం జరుపుదామండి. లూకా సువార్త 10వ అధ్యాయము 18 నుంచి చదువుదాం. లూక్ గాస్పెల్ చాప్టర్ 10 ఫ్రమ్ వర్స్ 18. 18 నుంచి మనం చదువుదాం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పరుట చూచితిని. ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువుల బలమంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వాటితో చెప్పాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగల మా ప్రియ పరలోకపు దేవ, యొక్క సాయంకాల సమయంలో మరోసారి వినయంగా నాయన మేమందరం కలిసి యొక్క లేఖనం సమీపిస్తూ ఉండగా ప్రభా మా హృదయాలను సంపూర్ణంగా ఒక స్వాధీనం తీసుకురండి ప్రభా. ఏదైతే సరి చేయబడుచున్నదో నిశ్చయంగా సరిచేసి ప్రభా మమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి నడిపించమని, నీ కృపకి మమ్మల్ని మరొకసారి పాత్రలు చేయమని ప్రభా యేసు క్రీస్తుని శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి కొంచెం కష్టంగా ఉంటుంది ఇది ఈ పూట. మరి ప్రభురాత్రి వర్తమానం కాబట్టి కొంచెం మా హృదయాలని సరి చేసుకునేదిగా ఉంటే బాగుంటుంది ఆలోచన చేస్తాను నేను. మరి ప్రభు కూడా నన్ను అలాగే నడిపిస్తాడని నమ్ముతా ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట చూద్దాం. 2 మాటలు ఇక్కడ విలువైనవి ఉన్నాయి మనం మాట్లాడటానికి. కానీ మరి ప్రభు దేనికి అనుమతిస్తాడో దేవుని చిత్తం. యేసుక్రీస్తు నేరుగా చెప్తా ఉన్నాడు, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పరుట చూచితిని. అపవాది ఇప్పుడు పైన లేడు, కింద ఉన్నాడని చెప్పి దేవుడు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. దాని తర్వాత మాట, ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు చెప్తున్న మాట, పైనుంచి అపవాది వచ్చాడని, రెండోది భూమి మీద మీకు ఏదియు హాని చేయదని. అంటే అపవాది వచ్చింది నిజం, ఆయన చెప్పాడు కాబట్టి దాంట్లో సందేహమే లేదు. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే, శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఇస్తానని చెప్పలేదండి, ఇచ్చానని చెప్తున్నాడు. ఆమేన్. ఇది ఎవరికంటే చాలామంది సంఘాలు కానీ సేవకులు కానీ ఎక్కువ మంది ఏం చేశారంటే, ఇది దేవుడు అందరికీ ఇవ్వలేదు, అపోస్తలుకి మాత్రమే ఇచ్చాడని చెప్తా ఉన్నారు. ఇది దేవుడు అపోస్తలుకి మాత్రమే కాదండి, క్రీస్తులో ఆయన యొక్క చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చున్నాడు. అది నమ్మిన వారికి, ఎవరైతే దాన్ని నమ్మగలిగారో, ఎవరైతే దాన్ని విశ్వాసం ఉంచగలిగారో. అక్కడ మాట చూడండి, త్రేళ్లను తొక్కుటకును పాములను త్రేళ్లను తొక్కుటకును శత్రు బలవంతటి మీదను వారికి అధికారం అనుగ్రహించి ఉన్నాను. అది దేవుడు కృప ఇచ్చి మనకు అనుగ్రహం ఇచ్చాడు. కాబట్టి ఇది నీ అంతా నువ్వు సంపాదించుకుంది కాదు, ఆయన నీకు ఉచితంగా ఇచ్చింది. ఆయన యొక్క మహాకృపను బట్టి నీకు ఇచ్చినది. కాబట్టి ఇది నువ్వు వాడాలనుకున్నప్పుడు వాడలేవు, కానీ దేవుడు ఆయన చిత్తం అనుకున్నప్పుడు నీలోంచి అది బయటకు వచ్చేలాగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మాట, అయినను దెయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వాటితో చెప్పాను. ఆమేన్. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ కార్యములు తేళ్లను దొక్కటము, పాములు దొక్కటము, దయ్యాలను బంధించడము, ఇవన్నీ దేవుడు అనుగ్రహించున్నాడు. అయితే చాలామందికి ఏంటంటే, ఈ కార్యాల వరకు చూడగానే ఇక నాకు మొత్తం లోబడిపోతున్నాయి, ఇక అంతా నాదే అనే ఒక ఆలోచనకి ఎప్పుడైతే వచ్చున్నారో వాళ్ళకి ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఇవి ఇక్కడే మీకు లోబడతాయి. పరలోకంలో దయ్యాలు ఉన్నాయా? అపవాది ఉన్నాడా? లేడు. వాడు పైనుంచి కింద పడి ఉన్నాడు, అంటే వాడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడున్నాడు కాబట్టి వాడి శక్తి పనిచేస్తుంది. వాడి శక్తి మీద దేవుడు మనకి బలం ఇచ్చున్నాడు. ఇంకో మాట చెప్తాను చూడండి, వాడి శక్తి అంతటి మీద దేవుడు మనకి బలం ఇచ్చాడు. ఏదో ఒకదాంట్లో కాదు. వాడికి 100 సంగతుల శక్తి ఉంటే దేవుడు అంటున్నాడు, ఆ 100 సంగతుల మీద నేను మీకు అధికారం ఇచ్చాను అంటున్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచాడు? అపవాదికి భయపడే స్థితిలో పెట్టలేదు మిమ్మల్ని. అపవాది మిమ్మల్ని చూసి భయపడే స్థితిలో దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టున్నాడు. కాబట్టి అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మన పేర్లు పరలోకమందు ఉన్నప్పుడు. దేవుడు మనకి అన్ని అనుగ్రహించాడు. అనుగ్రహించినవి కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఈ భూ సంబంధమైన కార్యములను చూసి మనం సంతోషపడి ఇవన్నీ దీవెనలకు ఆశీర్వాదాలని మనం వాటితో ఆగిపోతున్నాం. అయితే దానికి మించిన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆమేన్.
ఇక్కడ పొందుకునేవి కొన్నే, పైన పొందుకోవాల్సినవి ఇంకా గొప్పవై ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం పొందుకున్న అన్నీ కూడా కొద్ది కాలం అయ్యాక మళ్ళీ గతించిపోవాలి. అవునా? ఏదైనా ఇక్కడ నువ్వు పొందుకున్నది గతించకుండా ఉండిపోతుంది అనేది ఒకటి చెప్పండి. ఒక వయసు వచ్చిన తర్వాత 16 నుంచి 21, 25 వయసు మధ్యలో ప్రతి వాళ్ళు చూసుకున్నప్పుడు అద్దంలో చాలా అందంగా కనిపిస్తాం. ఒక 40, 50 దాటిన తర్వాత, ఒక 70, 80 దాటిన తర్వాత అదే అద్దంలో మనం ముఖం చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఆ పాత ఫోటో పక్కన పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది మనం ఎలాగ ఉన్నామన్నది. అంటే ప్రారంభంలో ఉన్నది చివరికి వచ్చేసరికి లేదు. అది ఏదో కాదు, నీ శరీరం గురించే. నువ్వు రోజు కేర్ తీసుకునే నీ యొక్క శరీరమే కొద్ది దినముల తర్వాత అది పూర్తిగా తగ్గిపోవాలి. అంతేనా? ఇప్పుడు ఇండియాలో ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ పేరు చెప్పడానికి ఇష్టపడాల నేను. ఆమె 150 కోట్లు ఖర్చు పెడుతుంది 20 సంవత్సరాల వయసు తక్కువ కనబట్టడానికి. పాపులర్ బిజినెస్ మ్యాన్ వైఫ్ ఆమె. 150 కోట్లు ఖర్చు పెట్టింది, ఇప్పటికీ ఖర్చు పెట్టినది 20 సంవత్సరాల వయసు తక్కువ కనబట్టడానికి. కానీ 20 సంవత్సరాల వయసు తక్కువ కనబడింది, కానీ ఆమె జీవితకాలం తగ్గిందా పెరుగుతుందా? నువ్వు ఎంత పైన మేకప్ వేసేది టెంపరీయే. కాబట్టి ఇక్కడ నువ్వు ఏం పొందుకున్నా అది టెంపరీయే. నువ్వు లక్షలు పొందుకున్నా, ఆస్తి పొందుకున్నా, భూమి పొందుకున్నా, ఆరోగ్యం పొందుకున్నా, అందం పొందుకున్నా, కులమ మతం, నువ్వు ఏది పొందుకున్నా అది ఏదైనా కొద్ది కాలమే. శాశ్వతమైనది దేవుడి యొక్క కృప, శాశ్వతమైనది పరలోకము, శాశ్వతమైన నిత్యరాజ్యము. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత బైబిల్ ఒక మాట చెప్తా ఉన్నది, అక్కడ వృద్ధాప్యం అన్నదే లేదు, నీ ముఖం మీద ముడతలు పట్టడం అన్నదే లేదు, నీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా తెల్లబడదు, ఒక్కటి కూడా రాలి కింద పడదు. అంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే అది సడలని వాగ్దానము, చెదరని వాగ్దానము. దేవుడు ఎన్నటన్నిటికీ నిలిచిపోయి ఒక వాగ్దానం మనకి ఇచ్చాడు. ఇప్పుడు నేను దేని కొరకు కనిపెట్టాలంటే ఇక్కడున్న దీని కొరకు కనిపెట్టనా, అక్కడ ఉన్న దాని కొరకు కనిపెట్టనా? గట్టిగా రావాలా? అంటే ఇక్కడున్న ఈ శరీరం నేను ఉండగానే అక్కడున్న దాని గురించి నేను జాగ్రత్త కలిగి ఉండాలి. నేను అది పొందుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ ఉండగా నా పని చేయాలి. కానీ ఇక్కడ నాకు లోబడుతున్నాయి, నా మాట వింటున్నారు, నేను చెప్పినట్టుగా చేస్తున్నారు అని మనం ఎప్పుడైతే అనుకుంటా ఉన్నామో ఇక్కడి నుంచే మనకి శ్రమలు బిగినవుతాయి, ఇక్కడి నుంచే మనకి శోధనలు బిగినవుతాయి. ఇది వధువుకు వచ్చే శ్రమల గురించి మాట్లాడలేదండి, మనంతటా మనం తెచ్చుకునే శోధనల గురించి మాట్లాడుతున్నాను. నిజమేనా? ఇప్పుడు ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. యేసుక్రీస్తు మాటలు చెప్పేటప్పుడు ఇస్కరియోతు యూదా ఏమనుకుంటున్నాడంటే ఇక్కడ ఇవన్నీ లోబడుతున్నాయి కదా, నాకు ఇది చాలనుకుంటున్నాడు. కానీ ఎలాగుంటుంది మనం చెప్పగానే దెయ్యాలని లోబడతా ఉంటే? గర్వం వచ్చేది లోపల వస్తుందా రాదా? మనం చెప్పినట్టుగా అందరూ వింటున్నారంటే మనకు గర్వం వస్తుంది. ఇక దెయ్యాలు వింటున్నాయి అంటే గర్వం రాదా? అయితే నువ్వు దేవుడి సంబంధం అయితే నీకు గర్వం రాదు. ఎందుకంటే అవి నీకు లోబడేలాగా చేస్తున్నవాడు దేవుడు, దానికి నీకు అధికారం ఇచ్చినవాడు ఆయన, దానికి కృప ఇచ్చినవాడు ఆయన. నువ్వంటే అవి లోబట్టల్లా, ఆయన నీలో ఉన్నాడు కాబట్టి అవి లోబడుతున్నాయి. అవునా? ప్రైజ్ ది లార్డ్. ఒక సంగతి మీకు తెలుసా, ఒకసారి అపోస్తలుడైన పౌలు దెయ్యాలు ఎలా కొడుతుంటే వేరేవాడు ఒకడు చూశాడు, వాళ్ళు కూడా ఒక ఇద్దరు కలిసిపోయారు దెయ్యాలు ఎలా కొడతామని. ఏం జరిగింది? ఆ దెయ్యం వాడిని కూర్చోబెట్టింది. ఏం చెప్పింది? నాకు క్రీస్తు ఎవడో తెలుసు, పౌలు ఎవడో తెలుసు, నువ్వెవడివేని అడిగింది. వాడు ఎందుకు ఎలా కొడదాం అనుకున్నాడు? పౌలు గారిని చూసి వాడు కూడా ఏం చేస్తాడంటే దెయ్యాలు ఎలా కొడితే మంచి క్రేజ్ వస్తుంది, మంచి ఫాలోయింగ్ వస్తుంది అనుకున్నాడు. ఏమైంది? లాస్ట్కి ఒంటి మీద ఉన్న వస్త్రములు మొత్తం ఇప్పదీసి దెయ్యాలు తరింగి వచ్చినాయి. వాడిలో ఇద్దరిలో ఒకటి దెయ్యం లోబర్చుకుందని ఉంది బైబిల్లో. కాబట్టి అన్నీ లోబడితే సంతోషపడద్దండి, నువ్వు అన్నిటిని డీల్ చేయలేవు, డీల్ చేయాల్సిన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని మనం దేని దేవుడికి అప్పచెప్పాలో దాన్ని మనం దేవుడికి అప్పచెప్పాలా. అయితే ఈరోజు బాధాకరమైన అంశం నేను మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ దేవుడు చెప్పిన మాటల్లో 12 మంది అక్కడ ఉండగా దేవుడు మాట చెప్పాడు, దెయ్యాలు మీకు లోబడితే సంతోషింపక పరలోకములో జీవగంధములో మీ పేర్లు రాయబడి ఉన్నాయని సంతోషించండి అంటున్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నా, ఇస్కరియోతు యూదా పేరు గొర్రె పిల్ల జీవగంధములో రాయబడిందా లేదా? కొద్దిగా ఆలోచించండి, చెప్పండి. దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం ఇచ్చాడు. అబ్రహామా, నీ తర్వాత వచ్చే ప్రజలు నీ యొక్క సంతానము లోబడనొల్లని ప్రజలు, కాబట్టి వారి దాస్యంలోకి పోతారు. ఆమేన్. ఆ తర్వాత నేనే వాళ్ళని బయట తీసుకుని వస్తాను. ఇప్పుడు దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత అబ్రహాం తర్వాత వచ్చే సంతానంలో ఎన్ని గోత్రం వారు అక్కడ ఉన్నారు? ఐగుప్తులో 12 గోత్రాలేనా?
మంచిదండి. వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు 12 గోత్రాల వారి పేర్లు అక్కడ ఉన్నాయి, నిజమేనా? మరి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో రాసినప్పుడు మీరు అక్కడ గమనిస్తే అక్కడ ఉన్న 12 గోత్రాల్లో 2 గోత్రాలకు వెళ్ళలేవు. ప్రజల్లో ఏ గోత్రాలు మిస్ అయినాయి? దాను, ఎఫ్రాయిము. ఏమైపోయినాయి? దాని ప్లేస్ ఏమొచ్చినాయి? యోసేపు, లేవి. ఏం జరుగుతున్నది ఇక్కడ? దేవుడు ఎందుకు వాళ్ళు గోత్రాలు తీసేసారు చెప్తారు ఎవరన్నా నాకు? ఓ చిన్న మాట ఇక్కడే ఉంది, లేఖన దగ్గరికి వద్దాం. మొదటి రాజులు 12:25 త్వరగా చెప్దాం. మొదటి రాజులు 12:25. తరువాత యెరోబోము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణమును కట్టించి అచ్చటి కాపురముండి అచ్చటి నుంచి బయలుదేరి పెనుయుల్ని కట్టించను. ఆ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోచుండిన ఎడల ఈ జనులు హృదయము యూదారాజే రెహబాము అని తన యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజే రెహబాము వద్ద మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతతి వారి దగ్గరను. ఏం ఆలోచన చేశాడు యెరోబాము? ఒక మాట చదువుదాం కింద కూడా. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేముకు పోవటం మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందు ఉంచెను. ఏం చేశాడు యెరోబాము? యెరూషలేము దేవాలయంకి వెళ్ళాలంటే మధ్యలో ఇంకొక రాజుని చూసుకుంటూ వాళ్ళు పోవాలా. ఆ రాజును చూసుకుంటూ పోయినప్పుడు వీళ్ళంతా మళ్ళీ తిరిగి ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోతే ఆ యూదా రాజు దాన్ని చంపిస్తారేమో. వీళ్ళు యెరూషలేము పోకుండా ఉండాలి. కాబట్టి యెరూషలేము పోకుండా ఉండాలంటే ఇక్కడ ఒక దేవాలయం కట్టాలా. ఈ దేవాలయం కడితే వీళ్ళు అక్కడ దాకా చాలా దూరం కాబట్టి మీరు పోకుండా ఇక్కడే ఉండండి అని వారి కొరకు ఈయనే యెరోబాము ఒక దేవాలయం కట్టాడు. ఏ దేవాలయం అది? ఇంతకీ 2 దూడలు పెట్టాడు, బంగారు విగ్రహాలు పెట్టాడు. పెట్టి ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని ఐగుప్తులోంచి తీసుకొచ్చిన మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందు ఒకడు దానునందు ఉంచను. నిజమేనా? ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము. ఇది దేవుడు మాట్లాడుతున్నమాట. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం. జియోటెర్మనీ 29:16. మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో 29:16. మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనమెట్లు దాటి వచ్చితిమో మీరు ఎరుగుదురు. వారి హేయక్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారంతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి కదా. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా వద్ద నుండి తొలగి హృదయము గల పురుషుడే గాని స్త్రీయే గాని కుటుంబమే గాని గోత్రమే గాని నేడు మీలో ఉండకుండానట్లును మరణకరమైన దుష్కృత్యమునకు అతి మూలమైనది మీలో ఉండకుండానట్లు నేడు ఈ నిబంధన మీతో చేయుచున్నాను. అట్టి పనులు చేయువాడు ఈ శాపవాక్యం విన్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలను. నేను నా హృదయ కాత్యమును నడుచుచుండినను నాకు క్షేమం కలుగునని నేను ఆశీర్వాదం పొందుదని అనుకొనును. అయితే యెహోవా వారిని క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో నుండి నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్మియు ఆ మనిషి మీద పొగరాజును ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీ వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశం కింద నుండకుండా తుడిచివేయును. ఈ ధర్మశాస్త్రం రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడుకు కలుగు చేయుటకై యెహోవా ఇశ్రాయేలు గోత్రములన్నిటి నుండి వాని వేరుపరచును. అంటే అంతకుముందు ఉన్నది దేవుడిని తీసేశాడు. 12 గోత్రాల్లో 12లో 2 ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అవి చేసిన హేయక్రియలను బట్టి దేవుడు వాటిని తీసేశాడు. అంటే ముందు రాయబడ్డాయి, ఆ తర్వాత వారి జీవితం సరిగా లేని కారణం చేత దేవుడు వాటిని తీసేస్తున్నాడు. మరి అదే నిజమైతే ఇప్పుడు మన సంగతి ఏంటి? అదే నిజమైతే ఇస్కరియోతు యూదా సంగతి ఏంటి? చాలా 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 జాగ్రత్త. See, God does not forget. He does not forget his curses, neither does he forget his blessings. ప్రాఫెట్ చెప్తా ఉన్నాడు 7వ ముద్రలో ఒక చిన్న మాట మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడు దేన్ని మర్చిపోడు.
ఆయన ఇచ్చిన శాపం మర్చిపోడు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మర్చిపోడు. ఆయన ఏది మర్చిపోయే దేవుడు కాదు. ఎవ్రీ ప్రామిస్ దట్ హీ మేడ్ హీ స్టేస్ విత్ ఇట్. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానానికి కట్టుబడే దేవుడు ఆయన. అవునా? నిన్ను పరలోకం తీసుకెళ్తాను అంటే తీసుకెళ్లే దేవుడు. నువ్వు ఈ దాటి వచ్చాక పరలోకం తీసుకెళ్తానంటే దాటి నువ్వు వస్తేనే ఆయన పరలోకం తీసుకెళ్లే దేవుడు. కాబట్టి ఆయన వాక్యం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. అదే సమయంలో లోబడకపోతే శాపాన్ని కూడా ఇచ్చాడు. మరి ఈరోజు ఇస్కరియోతు యూదాకి ఇచ్చినట్టే దేవుడు కూడా మనకి ఈ రాత్రి ప్రభురాత్రికి అవకాశం ఇచ్చాడు. మిగతా 11 మంది శిష్యులకి అవకాశం ఇచ్చినట్లే ఈ రాత్రి దేవుడు మనకి ప్రభురాత్రి అవకాశం ఇచ్చాడు. ఈ ప్రభురాత్రి అవకాశం మనకి ఏం తెలియచేయాలంటే దేవుడు ఆశీర్వాదం తెలియచేయాలా, దేవుడు యొక్క శాపం ఎలా ఉంటుందో కూడా తెలియచేయాలి. మనకి అన్ని ఆశీర్వాదాలే కావాలనుకుంటాం, కాదండి, ఆశీర్వాదం కూడా ఉన్నది. అయితే శాపం ఎలాగుంటుందో కూడా నీకు తెలియాలి. అప్పుడే దాని జోలికి పోకుండా ఉంటాం. ఎందుకు ఈరోజు ఇలా మనం మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు మనం అంత్యకాలంలో ఉన్నాము అన్నది ఎంత నిజమో, ఈ అంత్యకాలంలో అపవాది కూడా ఉన్నాడు అంతే నిజం. అపవాది ఉన్నది నిజమైతే వాడిని జయించడానికి దేవుడు నీకు శక్తి ఇచ్చాడన్నది కూడా అంతే నిజం. ఆ శక్తిని నువ్వు పొందుకోవాలంటే నువ్వు వాక్యానుసారంగా ఉండటం కూడా అంతే నిజం. ఈ వాక్యానుసారం లేకుండా దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు, దేవుడు నాకు వర్తమానం ఇచ్చాడు, నేను పరలోకంలో గ్యారెంటీగా ఉంటాను అని నువ్వు అనుకుంటే అది కేవలము తాత్కాలికంగా నిన్ను నువ్వు సంతోష పెట్టుకోవటానికి నీవు కలిగి ఉన్న ఒక భ్రమ మాత్రమే. ఇట్ ఇస్ అన్ ఇల్యూషన్. అది కేవలం ఒక భ్రమపూర్వకమైనది, అది నిజమైనది కాదు. నిజమైనది ఎప్పుడు ఎలాగుంటుందంటే వాక్యం నిమిత్తం రోషం కలిగి ఉంటాం, వాక్యం నిమిత్తం ప్రార్థన కలిగి ఉంటాం, వాక్యం నిమిత్తము విశ్వాసం కలిగి ఉంటాము. వాక్యంలో దేవుడు మనకు చెప్పింది ఏ చిన్న దాంట్లోంచి కూడా తొలగిపోము. ప్రైజ్ లార్డ్. ఆమె చెప్పగలరా కొద్దిమంది అన్న? ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మెసేజ్ ఇలా ఉన్నది. సాతాను ఆకాశం నుండి పడటం చూచితిని అని యేసు చెప్పాడు. నిజమేనా? ఆ శిష్యులందరూ ఎంతో సంతోషంగా తిరిగి వచ్చి ఇట్లా చెప్పిరి, దెయ్యములు మీకు లోబడుచున్నవి, మీరు సంతోషించవద్దు, కానీ మీ పేరు జీవగ్రంథంలో రాయబడిందని చెప్పిన దాన్ని బట్టి మీరు సంతోషించండి. ఏమాన్. తీర్పును గుర్తు చేసుకొనుడి. ఇప్పుడు ఆయన వీళ్ళు సంతోషపడి డ్యాన్స్ చేస్తాడు, ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? అవునా? ఇక్కడిది టెంపరీ, మీకుందే అక్కడ, కాబట్టి అక్కడికి రావటానికి మీరు ఇక్కడ చేసేవి కొన్ని మీకు సంతోషంగా ఉంటాయి, కానీ అవి అక్కడికి ఉపయోగపడవు. ఇలా మాట్లాడుకుందాం. ఇప్పుడు భూమి మీద ఒక 100 దెయ్యాలు ఎలాగొచ్చాను నేను పైకి వెళ్ళాక. బైబిల్ చదివామా? అక్కడ పాస్టర్ గారు యేసుక్రీస్తు వాదిస్తున్నారు, చూసారా? అయ్యా నీ నామంలో అద్భుత కార్యాలు. ఇప్పుడు దేవుడు వాళ్ళని ఏమంటున్నాడు? ఇదేంటిది? ఇప్పుడు ఇస్కరియోతు కూడా పైకి వెళ్ళాక ఏమంటాడు? అయ్యా మీ నామాలను దేవుడు ఎలాగొట్టలేదా, అద్భుతాలు కార్యాలు చేయలేదా అంటే ఆయన ఏమంటాడు? అప్పుడే నేను మీకు చెప్పలేదా? దెయ్యాలు మీకు లోపడతారని చెప్పి సంతోషపడమాకండి, జీవగ్రంథంలో మీ పేరు ఉండాలా. ఏమాన్. కాబట్టి ఇక్కడివన్నీ కూడా నీకు ఇక్కడి వరకే సంతోషాన్ని ఇచ్చాయి. నీకు దేవుని యొక్క వాక్యం బయలుపాటు కలిగినప్పుడు నువ్వు పొందుకునే సంతోషం ఉన్నది. ఆ సంతోషం పేరే ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత ఏ ప్రత్యక్షత అంటే ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత కలిగిన వాడు తనకున్న కొద్దిలో సంతోషంగా ఉంటాడు. ఉండగలమా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మన కొద్దిలో సంతోషంగా ఉండేవాళ్ళు చాలా కొద్ది మంది. ప్రతి ఒక్కరికి ఒక టార్గెట్ ఉంటుంది. నేను ఈ స్థితి కన్నా ఇంకో స్థితికి పైకి పోవాలి, ఒక టార్గెట్ ఉంటుంది. అయితే నేనంటున్నా వీటన్నిటికన్నా పైన ఒక టార్గెట్ ఉంది, పరలోకం వెళ్ళే టార్గెట్. నీ టార్గెట్ ఎక్కడంటే అదిగో అక్కడ ఉండాలి. చూడండి, బైబిల్ చెప్తా ఉంది, తీర్పు ఆయత్తమైనది, గ్రంథములు తెరవబడినవి, మరో గ్రంథం ఇప్పబడను, అదే జీవగ్రంథము. మరి ప్రతి మనుష్యుడు ఆ ప్రకారంగా తీర్పు పొందెను. పైన వధువు కూడా పైకి వెళ్ళాల, తీర్పు పొందే వాళ్ళు పైకి వెళ్ళాలా, తప్పు చేసిన వాళ్ళు పైకి వెళ్ళాలా, పాపం చేసిన వాళ్ళు పైకి వెళ్ళాలా. అయితే అందరూ పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొక ప్రోగ్రాం ఉన్నది. ఏంటి ఇంకొక ప్రోగ్రాం అంటే అక్కడ తీర్పు తీర్చబడటము. ప్రతి ఒక్కరి నిమిత్తము గ్రంథంలో రాయబడ్డాయి. పరలోక రాజ్యం ఎన్ని ఉన్నాయి గ్రంథాలు? చెప్పండి త్వరగా, ఎక్స్పర్ట్స్ అందరూ. ఏం లేవా పుస్తకాలు? పోనీ జీవగ్రంథం ఉందా? మంచిది. గొర్రెపిల్ల జీవగ్రంథం ఉందా? పాపుల గ్రంథం ఉందా? ఉందండి. లేదంటానికి ఏం లేదు. మనం ఎన్ని ఎక్కడ రాయబడుతున్నాయి, మనం ఏది చేసామో దాని ప్రకారం వెంబడి అక్కడ అటెండెన్స్ పడిపోతుంది.
మనం అనుకుంటాం నన్ను ఎవరు చూడలేదు కదా అని. అక్కడ ఒక పేజీ నిండిపోతుంది. ఏ గ్రంథంలో? ఎంత ధైర్యం చెప్పాడు, జీవగ్రంథం అంటారేమో అనుకున్నాను నేను. అవునా? అంటే మనం ఎక్కడున్నాం? క్రీస్తు కావాలంటున్నాం, వాక్యం కావాలంటున్నాం, దేవుడి చిత్తం అంటున్నాం, చేసే పనిది ప్రతి ఒక్కటి దేవుడికి అప్పచెప్పుకుంటున్నాం. అయితే దేవుడు ఒక చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చడంలో ఎక్కడో చోట ఫెయిల్ అవుతున్నామండి. నేను చెప్పనా, ఇప్పుడు కూడా ఒక మాట చెప్తా, ఇది కొద్దిమందికి బాధ కలిగించవచ్చు, అయినప్పుడు కూడా నేను చెప్తున్నా. వర్తమానం అంటాము, వాక్యం అంటాము, క్రమం అంటాము, కానీ ఎక్కడో ఒక చోట మనకి శరీరం బాగోలేదో, ఇంట్లో బాగోలేదో, మానసికంగా బాగోలేదంటే తాయితీలు కట్టించేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఇలాగా ఎవరైనా కట్టించుకొని మొక్కులు మొక్కుకొని విగ్రహాల దగ్గరికి పోయి ఏ దేవుడైతే పర్వాలేదు మొక్కుకుందాం అనిగా నువ్వు మొక్కుకున్నట్లయితే తీసేయబడిన 2 గోత్రాలకి నీకు తేడా ఏమీ లేదు. దీంట్లో సందేహం ఏమీ లేదండి. రాజీ పడే ప్రసక్తి కూడా ఏదీ లేదు. అవునా? ఎందుకని ఈ మాట చెప్తానంటే, దేవుడు ఉగ్రతకి నువ్వు రావద్దు. దేవుడికి వారి మీద కోపము, అసహ్యము, దేవుడు వారి గురించి చెప్తున్నాడు. దేవుడే నేరుగా మాట్లాడుతున్నాడు, వాడి మీదకి అన్ని తెగుళ్ళు వస్తాయి అంటున్నాడు. దేవుడు ఆ మాట అన్నాక ఎవడన్నా ఆపేవాడు ఉన్నాడా? ఏ ఒక్కరు ఆపలేరు. కాబట్టి ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, దేవుడు యొక్క ఉగ్రత మన మీద రాకుండా తప్పించుకోవాలి. ఆ తప్పించుకోవడానికి నా దగ్గర ఒకే ఒక్క మార్గం ఉన్నది. ఏంటా ఒక్క మార్గం అంటే, దేవుడు చెప్పినట్టుగా చేయటం. ఈజీ కదా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఆ పని చేయడానికి? ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. లేకపోతే జరిగే సంగతి ఏంటంటే, లేకపోతే దేవుడు చేసిన పని ఏంటి? 12 గోత్రములు అక్కడ ఉంటే దాంట్లోంచి 2 తీసేశాడు. 12 మంది ఈయన బయట తీసుకొచ్చాడు. 12 మంది అద్భుతాలు చూశాడు, 12 మంది ఆశ్చర్యకారాలు చూశారు, 12 మందికి దేవుడు ప్రవక్తను ఇచ్చాడు. 12 మంది కూడా 40 ఏళ్ళు నడిచారు. కానీ బయటకు వచ్చాక ఏం చేశారు? ఈరోజు కూడా అంతే. చాలామంది మనం చూస్తున్నాం, సంఘంలో స్వస్థత పొందుకున్న తర్వాత కొద్ది కాలం సంఘంలో ఉండి తర్వాత ఏమవుతారు? బయటికి వెళ్ళిపోతారు. తర్వాత చర్చికి రారు. ఆ తర్వాత ఏమవుతుంది? జాగ్రత్త గమనించండి. ఎప్పుడైనా ఒక వ్యక్తి నేరుగా చర్చ్ మానేయడు, నిజమేనా? ఫస్ట్ వారంలో, నెలలో 1 సారి 2 సార్లు మానేస్తాడు, తర్వాత 2 సార్లు 3 సార్లు మానేస్తారు, తర్వాత 4 సార్లు మానేస్తారు, తర్వాత నెలలు మానేస్తారు. వీళ్ళు ఎక్కడికి పోయారంటే పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒక ఆదివారం చర్చికి రాలేదు అంటే అర్థం ఏంటంటే అపవాదిని ఆల్రెడీ పట్టుకున్నాడని. ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత శ్రమ ఉన్నా, నువ్వు ఆ సమయానికి నువ్వు బలవంతంగా వచ్చి చర్చిలో కూర్చున్నప్పుడు నీకు కావలసిన మాటలు దేవుని లోపల పెడతాడు. నీకు కావాల్సిన శక్తి దేవుడు నీకు ఇస్తాడు. నీ కొరకు దేవుడు రంగం మీదకి వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నప్పుడు, నేను దాన్ని తప్పించుకొని తిరిగినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు నువ్వు దేవుడు కావాలని ఎలా కోరుకోగలవు? ఆయన నీకు ఏర్పాటు చేసే క్రమంలో నీవు ఉన్నప్పుడు. చూడండి, ప్రాఫిట్ ఒక మాట చెప్తాడు. అబ్రహాము మమ్రే వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు కరెక్ట్గా కానీ మీరు గమనించినట్లయితే అది కరువు కాలం. ఈ కరువు కాలం అబ్రహాం అక్కడ కూర్చుంటే అబ్రహాముని వెతుక్కుంటూ దేవుడే అక్కడికి వచ్చాడు. అవునా? అబ్రహాం ఎతకలా దేవుణ్ణి, దేవుడు అబ్రహాంని ఎత్తుక్కుంటూ ఇంటికి వచ్చాడు. ఎందుకంటే అబ్రహాంకి అన్నీ బాగున్నప్పుడు, ఆస్తున్నప్పుడు, ఒంట్లో శక్తి ఉన్నప్పుడు దేవుడు వెనకాల రమ్మనగానే వచ్చాడు. ఇప్పుడు దేవుడు వెనకాల వచ్చాడు కాబట్టి అబ్రహాం పరిస్థితి బాగున్నప్పుడు దేవుడు అక్కడికి రావాలి. మరి ఇదే మన అబ్రహాం ఒక సంతానం అయి ఉంటే అదే పని దేవుడు నాకు చేస్తాడు, మీకు చేస్తాడు. మనందరికీ ఆయన చేసే దేవుడు అయి ఉన్నాడు. ఎప్పుడు నీకు అన్నీ బాగా ఉన్నప్పుడు, నువ్వు చర్చికి రావటానికి ఏ ఆటంకం వచ్చినప్పటికీ దాన్ని నెట్టుకొని నువ్వు చర్చికి వచ్చినప్పుడు, నీకు అవసరం వచ్చినప్పుడు, ఆయనకి నీకు మధ్యలో ఎన్ని ఆటంకములు ఉన్నా అన్నిటిని పక్కకు నెట్టి ఆయన్ని గుమ్మం దగ్గరికి రాడా, ఆయన్ని హృదయం దగ్గర రాడా, ఆయన్ని ఆరోగ్యం దగ్గరికి రాడా, ఆయన్ని అభివృద్ధి దగ్గర రాడా, ఆయన్ని సంతోషం దగ్గర రాడా, ఆయన్ని ఆనందం దగ్గర రాడా, ఆయన ఆత్మీయంగా బలపరిచేవాడిగా ఉన్నాడా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నేనేమంటానంటే, అన్నిటికన్నా బాధాకరమైన సంగతి సంఘానికి రాకపోవటం. రాగలిగి నువ్వు సంఘానికి రాకపోయినప్పుడు నువ్వు దేవుడికి పైకి పోయి లెక్క ఏం చెప్పాలా? దేవుడు ఒక మాట చెప్పాడు, విశ్రాంతి దినమని మీరు తప్పక కూడుకోండి. వారంలో మీరు ఒకరోజు కూడుకోవాలా. కొత్త నిబంధన ప్రకారం అయితే నువ్వు ఒకరోజు కూడుకోవాలా. మనందరికీ ఇచ్చిన హాలిడే ఆదివారం. అవునా? అందరికి ఇచ్చిందేగా. ఎవరికైనా ఆదివారం ఖాళీ లేదు, నాకు సెలవు లేదని వాళ్ళు ఉన్నారా? అందరికి ఇచ్చారు కదా, రైట్. మరి అయినా అందరం చర్చికి వస్తున్నామా? ఈ కాల ప్రవక్త ఒక అడుగు ముందుకేసి ఇంకో మాట చెప్పాడు. ఏం చెప్పిన మాట ఏంటంటే, కేవలము ఆదివారం వచ్చే వాళ్ళు విశ్వాసులే కాదు,
దీని కొరకు ఏం పెట్టాడు? వారం మధ్యలో నువ్వు ఆరాధనకు రావాలి, ఎమిట్ బిగ్ సర్వీస్. నువ్వు వారం మధ్యలో సంఘానికి రావాల్సిందే. ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు అది ప్రవక్త చెప్పాడా? వినపడలేదా? మోషే చెప్పాడా? యేషయ్య చెప్పాడా? పౌలు చెప్పాడా? బ్రహ్నాం చెప్పాడా? ఎవరు చెప్పారు? ఆ స్వరము దేవుడిది అయితే దేవుడు మాట్లాడినట్టు. ఎందుకంటే ఆయన ఒక శరీరాన్ని వాడుకొని లోపలిచ్చి మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరికి లోబడుతున్నా? నేను మోషేకి లోబట్టల్లా, నేను పౌలుకి లోబట్టల్లా, అలాగే ఈ కాలపు దూతకు లోబట్టల్లా. లోబడేది లోపలిచ్చి మాట్లాడని స్వరానికి. ఆమేన్. ఆ స్వరం నేను వెంబడిస్తున్నా. ఆ స్వరము దేవుడిచ్చాడు, ఆ వాక్యం దేవుడిచ్చాడు, వర్తమానం దేవుడిచ్చాడు, బయలుపాటు దేవుడిచ్చాడు. ఆ బయలుపాటు నేను వెంబడించినప్పుడు ఆ బయలుపాటు కింద దేవుడిని నడిపించేవాడిగా ఉన్నాడు. ఆ బయలుపాటు వల్ల నేను ఏం పొందుకోవలసి ఉన్నానో దాన్ని నిశ్చయంగా పొందుకునేవాడిగా ఉన్నా. అది ఎంత ఇబ్బంది అయినా, ఎంత శోధన అయినా, ఎంత అది నన్ను ఆటంకపరిచినప్పటికీ కూడా నేను నా అడుగులను ముందుకే తీసుకుని పోవాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అలాగ ఉండటానికి? ప్రైజ్ ది లార్డ్. సీ, రిమెంబరింగ్, గాడ్ రిమెంబర్స్ ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ హిస్ వర్డ్. గాడ్ డోంట్ ఫర్గెట్ నథింగ్ త్రూ ఇట్ లుక్స్ లైక్. కొన్నిసార్లు ఏం చేస్తారంటే దేవుడు మనకి ఇచ్చింది మర్చిపోయాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ దేవుడు ఎప్పుడు మర్చిపోడు. కొన్నిసార్లు దేవుడు మనం అడుగుతూ ఉంటాం, పదే పదే అడుగుతూ ఉంటాం, ప్రభా నాకు ఇవ్వు ప్రభా, నాకు ఇది కావాలి ప్రభా అని, నీకు తెలుసు ప్రభా, నా అవసరం నీకు తెలుసు అయ్యా, నా జీవితంలో ఏది కొత్తగా నీకు తెలుసు అయ్యా అని అన్నీ నువ్వు అడిగేవాడిగా ఉన్నావు. కొన్నిసార్లు నువ్వు అడిగిన దానికి దేవుడు అది బదులు ఇవ్వనట్టుగా నీకు అనిపిస్తుంది, కానీ ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నీకు దాన్ని అనుగ్రహించేవాడిగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే గమనిక చేసుకోండి, దేవుడు ఇచ్చే వాగ్దానం అలాగే ఉన్నది, దేవుడు ఇచ్చే శాపం కూడా అలాగే ఉన్నది. అవునా? ఇలా మాట్లాడుకుందాం. గెహజీ ఎక్కడ ఉంటాడు? ఎలీషా పక్కనే. ఎలీషా పక్కనే ఉన్నాడు కదా అని చెప్పి గెహజీని దేవుడిని క్షమించాడా? ఐగుప్తు నుంచి నేనే తీసుకొచ్చాను 12 గోత్రంలో ఉన్న 2 గోత్రాల ప్రజలు అని చెప్పి దేవుడు వాళ్ళని క్షమించాడా? తీసి పక్కనేసాడు. యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు పరిచయం చేసే ఇస్కరియోతు యూదాను ఏం చేశాడు? దేవుడు తీసి పక్కనేసాడు. కాబట్టి మన ఎక్స్పీరియన్సు దేనికి పనికిరాదు. నేను ఎంతకాలము వర్తమానంలో ఉన్నా, ఎంతకాలం వాక్యంలో ఉన్నా, ఎంతకాలం సంఘంలో ఉన్నా, ఎంతకాలం దేవుడిని ఎరిగా అన్నది ఏది లెక్క కాదు. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా వాక్యానుసారంగా జీవించావన్నదే దేవుడికి లెక్క. కాబట్టి ఇప్పుడు మనం ఎంతగా సరి చేసుకోవాలంటే వాక్యాన్ని ముందర పెట్టుకొని నీవు వాక్యం వెనకాల మాత్రమే నడవాలి. ఆమేన్. ఎందుకంటే నువ్వు వాక్యం ఎప్పుడు పడిపోనీదు, వాక్యం ఎప్పుడు నేను తప్పిపోనీదు. వాక్యము నీకు జాగ్రత్త నేర్పిస్తుంది, వాక్యము నీకు విశ్వాసం నేర్పిస్తుంది, వాక్యము నీకు ప్రార్థన నేర్పిస్తుంది, వాక్యము వాగ్దానం నెరవేర్చుకోవడం ఎలాగో నేర్పిస్తుంది, వాక్యం నీకు నెమ్మది నేర్పిస్తుంది, వాక్యం నీకు దీనత్వం నేర్పిస్తుంది, వాక్యం నీకు సహనం నేర్పిస్తుంది, వాక్యము కృప నువ్వు ఎలాగ కలిగి ఉండాలి నేర్పిస్తుంది, వాక్యము దేవుడికి నీకు ఎలాగ లోబడాలి నేర్పిస్తుంది, వాక్యము నిన్ను పరలోకము చేరేదాకా నీకు తోడుగా నడిపించేదై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చివరి సమయానికి వచ్చేసరికి చూడండి, ప్రాఫిట్ మాట్లాడుతున్నాడు. ఆ పెంతెకోస్తు దినమున పండగ వచ్చినప్పుడు, ఆ పండగ దినము దేవుడు వారి కొరకు పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ఆ మొట్టమొదటి సంఘానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు. అయితే ఆ ఏర్పాట్లు చేసే సమయానికి, ఆ పొందుకునే సమయానికి ఈ మధ్యలో దేవుడు యోధాను తీసేశాడు. బాధేనా కాదా? పరిచయం చేశాడు, పేరు రాయబడింది, దెయ్యాలు ఎలా కొట్టాడు కూడా పేరు రాయబడింది. ఇంత క్రీస్తుతో పాటు పరిచర్యలో బైబిల్లో అనేక సార్లు యోధా పేరు ఉన్నది. అన్నిసార్లు పేరు ఉన్నప్పటికీ, దెయ్యాలు వెళ్ళగొట్టినప్పటికీ లాస్ట్కి ఏమైందంటే యేసుక్రీస్తు వాని గురించి చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉన్నదా? అసలు వాడు పుట్టకపోతే మేలు అన్నాడు. బైబిల్ మొత్తంలో ఆయన ఎవరి గురించి చెప్పాడా? వాడు పుట్టకపోతేనే మేలు. అంటే ఎటువంటి స్థితికి యోధా వెళ్ళిపోయి ఉన్నాడు. అందుకే అంటున్నా, దేవుణ్ణి మనము డబ్బు పరంగా చూసామంటే ప్రతి ఒక్కడి స్థితి అంతే. ఆయన డబ్బు ఇచ్చే ఒక ఏటీఎం కాదండి. చాలామంది దేవుడికి ఎప్పుడు ఏం చేస్తారంటే డబ్బు అవసరం నిమిత్తం ప్రార్థిస్తూ ఉంటారు. డబ్బు అవసరం నిమిత్తమే నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఏటీఎం కాడు. ఆయన ఎనీ టైం మనీ కాదండి. ఆయనకి అయితే ప్రతి సమయంలో కృపనిచ్చే దేవుడు మాత్రమై ఉన్నాడు. నువ్వు డబ్బుని ఆశించే పదే పదే నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, ఈ రాత్రి ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇదిగో ప్రభువా, నేను దీని నిమిత్తము కాదు, వేరే దాని నిమిత్తం ప్రార్థిస్తున్నా. ఏ నిమిత్తం నేను ప్రార్థిస్తానంటే నాకు ఈ లోక సంబంధమైన అన్నిటికన్నా ముఖ్యము నిన్ను చేరుకోవటమై ఉన్నది. అదే నీ ప్రార్థన అయితే నీ ప్రార్థనకి ఏ ఆటంకము రాదు. అదే నీ ప్రార్థన అయితే ఆ ప్రార్థన నిశ్చయంగా ఒక దినం సఫలమవుతుంది. క్రీస్తు యొక్క 2వ రాకడ సమయంలో నీ ప్రార్థన సఫలపరచబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. యవనస్తులు కూడా ఒక మాట చెప్తున్నాం. ఇక్కడ ఉన్న మనము యవనస్తులుగా ఉన్న మనమందరము కూడా మనకి ఈ వయసులో
ఉండాల్సిన దానికన్నా కొద్దిగా ఎక్కువ ఉంటాయి కోరికలు. అవునా? మనకి మించి ఉంటాయి. పురుషులకైతే బైక్ మీద, కార్ల మీద ఉంటుంది. స్త్రీలకైతే ఇంకొంచెం మంచి లైఫ్ లీడ్ చేయాలి, ఉన్న కుటుంబ పరిస్థితి నాకు సరిపోలేదు, ఇంకొంచెం బాగా ఉండాలో కోరిక ఉంటుంది. అయితే వీటన్నిటికన్నా మించి నీకు ఉండాల్సిన కోరిక ఏంటంటే, నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా నేను క్రీస్తుని చూపించాలి. హల్లెలూయా. యవ్వనస్తులైన మీరు క్రీస్తుని చూపించడం ప్రారంభించినప్పుడు అపవాది ఎక్కువగా భయపడేది యవ్వనస్తులకే. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, యవ్వన ప్రాయంలోనే కాడిని మోయండి. అది కొద్ది మందికి ఆ సంగతి అర్థమవుతుంది. చూడండి, యేసుక్రీస్తుతో పాటు 3.5 సంవత్సరాలు పరిచయం చేసిన యోధాకి యేసుక్రీస్తు ఎవరు అర్థం కాల. యవ్వన ప్రాయం దాటాకి వెంబడించాడు. అయితే యేసుక్రీస్తుని యవ్వన ప్రాయంలో వెంబడించేవాడు ఒకడున్నాడు, జ్ఞాపకం ఉండదా? ప్రకటన గ్రంథం రాసిన యోహాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మరి కరెక్ట్గా గమనిస్తే అందరికన్నా తక్కువ వయసు ఉన్నవాడు యోహానే. ఆ గ్రూప్ మొత్తంలో అందరికన్నా చిట్ట చివరి వరకు నిలబడింది కూడా ఆ యోహానే. అపోస్తలుల మందు హతసాక్షులైతే, అందరూ హతసాక్షులైతే, ప్రకటన గ్రంథం రాసిన యోహాను మాత్రమే హతసాక్షి అవ్వలేదు, సహజ మరణం పొందున్నాడు. కాబట్టి ఈ దినం నేనేమంటానంటే, యవ్వన ప్రాయంలోనే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి రక్షకుడిగా అంగీకరించడం మాత్రమే కాదండి, కేవలం బాప్తిజం పొంది అయిపోయింది అనుకుంటే అది అయిపోలా. కాడిని మోయటం అంటే బాప్తిజం పొందడం కాదండి, ఆయన వాక్య ప్రకారంగా నిరంతరముని జీవించటం అయి ఉన్నది. ఆమేన్. నువ్వు జీవించడమే కాదు, నీ ద్వారా ఇంకొకటి ఆకర్షించబడాలా. నిజమేనా? ఓ చిన్న మాట చెప్తా. మనం స్కూల్ దాటి కాలేజీకి కూర్చుంటాం. స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ మనం ఎక్కడికి పోయినా కూడా పక్కన ఒక స్నేహితుడు కూర్చున్నా, ఒక స్నేహితురాలు కూర్చున్నా ఏ సంగతులు మాట్లాడతాం? నువ్వు ఎవరు అక్కడ తెలిసిపోతుంది. నువ్వు క్రీస్తు గురించి, వాక్యం గురించి మాట్లాడుతున్నావా, నీలో క్రీస్తు ఉన్నాడని. నువ్వు అవి కాకుండా లోకం సంగతులు మాట్లాడుతున్నావా, నీ లోపల వాక్యం లేదు, అపవాది ఉన్నాడని. అవునా? ధైర్యంగా చెప్పగలరా ఎవరైనా? ఎస్సా నువ్వు నేను చెప్తుంది. ఎక్కడ ఆమెలు రావు, అయినా పర్వాలేదు. ఎందుకని ఈ మాట అన్నానంటే, నీ మీద లోకము పని చేయొద్దు. నీ మీద లోకం పని చేయకుండా దేవుడు నీకు అధికారం ఇచ్చున్నాడు. పామును తొక్కటానికి, తేళ్లను తొక్కటానికి అపవాది బలమంతా లోకమై ఉన్నది, దాన్ని తొక్కటానికి దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. అది నీ కాళ్ళ కిందే ఉండాలి. అది నీ మీద పని చేయొద్దు, దాని ప్రభావము నీ మీద పడటానికి వీల్లేదు. ఎప్పుడు పడదు? నువ్వు ప్రార్థనలో ఉన్నప్పుడు. నీ పక్కన ఎవరు కూర్చుంటున్నారో నీకు ఒక స్పృహ ఉండాలి. ఏ స్పృహ అంటే, నువ్వు నిజంగా కాలేజీకి వెళ్ళేటప్పుడు, లేదా ఒక ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నన్ను ప్రార్థనా పరులున్న చోటికి నడిపించు. ప్రైజ్ ది లార్డ్. ఎంత బాగుంటుంది, అవునా? అందుకని ప్రవక్త ఒక మాట చెప్తాడు, నీ ఫ్రెండ్ ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడు అని నేను చెప్తా. పోయినసారి మనం విన్నాం, నీ స్నేహితుడితో నన్ను 2 నిమిషాలు మాట్లాడి అతను ఎలాంటి వాడు నేను చెప్తానన్నాడు. 2 నిమిషాలు. నిజమేనా? అంటే మన పక్కన స్కూల్లోనో కాలేజీలో ఇటు పక్కన కూర్చునే వాళ్ళు 2 నిమిషాల కన్నా ఎక్కువసేపే కూర్చుంటున్నారా? ఎవరు చెప్పట్లేదు. ఉద్యోగంలో, వ్యాపారంలో మన పక్కన కూర్చొని 2 నిమిషాల కన్నా ఎక్కువసేపు కూర్చుంటున్నారా? కూర్చుంటున్నారు. మరి అటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియాలా వద్దా? ఎప్పుడు తెలుస్తారు? ఇఫ్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్. నీవు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నట్లయితే నీ పక్కన ఉన్నవాడు ఎవడో వివేచించగలుగుతావు. నన్ను వాక్య ప్రకారం నడిపించేవాడా, నాకు ప్రార్థనలో సహకరించేవాడా, నేను దేవుని రాజ్యానికి వెళ్ళటానికి నాకు ఒక స్టెప్పుగా ఉపయోగపడేవాడా అన్నది నీ అంతటా నీవే వివేచన కలిగి ఉండాలి. మీరు గమనించండి, 12 మంది అపోస్తలులు అక్కడ ఉన్నప్పటికీ ఈ 12 మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడలేదండి. వీళ్ళందరూ కూడా క్రీస్తు మీద ఆధారపడ్డారు. ఆమేన్. అంటే ఈరోజు మనం విడివిడిగా ఉన్నప్పటికీ, ఇక్కడ సంఘంలో కూర్చున్నప్పటికీ మనందరి విశ్వాసము ఒక్కడి మీదే ఉండాలి. ఆ ఒక్కడిని చేరటానికే ఉండాలి. ఆ ఒక్క రాజ్యానికి వెళ్ళే వాళ్ళమై ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, మనమందరము ఒక్కటే శరీరంలోకి బాప్తిజం పొందుతిమి. మనమందరం ఒక్కటే శరీరంలోకి కానీ బాప్తిజం పొందినట్లయితే మన మధ్యలో భేదాలు ఎందుకు ఉన్నాయి? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనమందరం ఒక్కటే ఆత్మలో పానం చేస్తుతిమి. మనమందరం ఒక్కటే ఆత్మలో కానీ పానం చేసినట్లయితే సంఘంలో వ్యత్యాసాలు ఎందుకు వచ్చాయి? ఉండవండి. ఆత్మ ఒకటే ఉన్నది. ఆ ఒక్కటి నీలో నాలో ఉంటే మన మధ్యలో గొడవలు ఎందుకు ఉండాలి? మన మధ్యలో భేదాలు ఎందుకు ఉండాలి? సంఘంలో ఏ ఒక్కరి మధ్యలో ఎటువంటి భేదాలు, వ్యత్యాసాలు లేనప్పుడే దేవుడు సంఘంలోకి వచ్చే దేవుడు అయి ఉన్నాడు. మేడగదిలో వాళ్ళందరూ ఏకాత్మలోకి వచ్చాకే దేవుడు వాళ్ళ దిగి వచ్చాడు.
వారు క్రీస్తుతో పాటు ఉన్నప్పటికీ, పరిచర్య చేసినప్పటికీ వాళ్ళలో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలు పోవటానికే 10 రోజులు పట్టింది. ఆ 10 రోజుల తర్వాత దేవుడే వారి మధ్యలోకి వచ్చాడు. ఎప్పుడు? వారిని సరి చేసుకున్నాక. అయితే దానికన్నా ముందే నిజమైన రంగు బయటపడ్డ కారణం చేత దేవుడు యోధాని బయటికి పంపించి, యోధా లేకుండా చేసి అప్పుడు సంఘానికి తను ఇవ్వాలనుకున్న పరిశుద్ధాత్మను గ్రహించున్నాడు. దేవుడు ఇస్తానని చెప్పింది, ఇచ్చాడు. ఏమన్ పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు మీరు ఆగండి. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఆ శక్తిని పొందుకోవాలంటే మధ్యలో యోధా ఉన్నాడు, యోధా తీసేయబడాలి. అలాగే వీళ్ళలో ఉన్నవన్నీ భేదాభిప్రాయాలు పోవాలా. అప్పుడు దేవుడు సంఘానికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. మరి ఈరోజు దేవుడు అదే చేయడా? ఈరోజు దేవుని యొక్క రాకడ, ఆ రాకడికి సిద్ధపాటు ఏంటో తెలుసా? ఆయన ఒక వధువు భూమి మీద ఉన్నదంతా ఒకే ఆత్మలోకి రావాలి, ఒకే వాక్యం కిందకి రావాలి. చూడండి, ప్రవక్త అంటున్నాడు, కాలం ముగింపుకు వచ్చేసరికి సంఘం అంతా ఎక్కడ ఉన్నా ఒకేలాగైపోతుంది. వారందరూ కూడా పాస్టర్ గారు, సేవకులు, బోధించే వాళ్ళందరూ కూడా ఒకే రకమైన బోధన బోధిస్తూ ఉంటారు. వారు జీవించే విశ్వాసం అందరూ కూడా ఒకే రకంగా తయారవుతారు. వారి వస్త్రధారణ అంతా కూడా ఇంచుమించుగా ఒకే రీతిగా ఉంటుంది. ఏం జరుగుతుందంటే అందరిలో ఒకటే పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. అన్ని చోట్ల ఒకేసారి దేవుడు పనిచేస్తున్నప్పుడు ఆ సంఘం ఎలాగుంటుంది? వ్యక్తిగతమైన సంఘం నేను మాట్లాడుతున్నా. మనం ఇక్కడ కూర్చుని అందరూ సంఘం కింద మాట్లాడటల్లా, వ్యక్తిగతంగా ఒక్కొక్కరు మనం దేవుడికి సంఘం అయి ఉన్నాం. ఇలాగా వధువంతా కలిపి, ఆ వధువంతా కలిసి దేవుని లోపలికి వచ్చినప్పుడు, ఆ ఆత్మ వారి మీద పనిచేసినప్పుడు, ఒక మాట నిన్న ఎక్కడో చెప్తా ఉన్నాను, నేను రాత్రి తాడేపల్లి దగ్గర, పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్న తర్వాత ఇదిగో నువ్వు ఇటువంటి వస్త్రములు ధరించొద్దు అని నీకు ఎవరు చెప్పాల్సిన పని లేదు. లార్డ్, ఎవరు నీకు బోధిస్తారు? ఇప్పుడు నీ శరీరం కనబడకుండా నీ వస్త్రములు కప్పుకోవాలని నీకు బోధించేవాడు పరిశుద్ధాత్ముడే. నీకు ఒక వ్యక్తి చెప్పినప్పుడు అది నీకు ఇబ్బందికరంగా ఉంటుంది, శోధనకరంగా ఉంటుంది. నువ్వు చర్చికి రాటల్లా, నువ్వు చర్చికి రమ్మని పిలిచినప్పుడు ఒక వ్యక్తి నీకు అది బాధగాను శోధనకరంగానూ ఉంటుంది. అయితే నువ్వు పరిశుద్ధాత్మగాన్ని కలిగి ఉంటే నువ్వు ఇంట్లో కూర్చోలేవు. అవునా? రావు చెప్తా ఉన్నాడు, సంఘానికి ఒక వ్యక్తి రావటానికి ఎలాగా ఇష్టపడతాడంటే, బాగా ఎండాకాల సమయంలో మధ్యాహ్నం పూట బయట నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడుచుకొని ఇంటికి రాగానే అతనికి కుండలో నీళ్లు తీసుకొచ్చి ఇవ్వగానే ఎలా తాగుతాడు? ఆపుతాడా? అతనికి ముందు నువ్వు భోజనం పెట్టు, ఏమంటాడు? నేను తర్వాత తింటానంటాడు. నువ్వు స్వీట్ ఇవ్వు, ఏమంటాడు? నువ్వు ఏమన్నివ్వు, ఏమంటాడంటే ముందు నాకు మంచిళ్ళి అంటాడు. అది ప్రాఫిట్ అంటున్నాడు. ఒక వ్యక్తి బాగా ఆకలిగా ఉన్నప్పుడు అతనికి భోజనం తినమన్నా దానికన్నా అతను సంఘానికి వెళ్ళటాన్ని ఎక్కువ ప్రేమిస్తాడు అన్న. ఏమన్ అంటే ఒక వ్యక్తి దాహం కొన్నప్పుడు మంచినీళ్ళు తాగడానికి ఎంత ఇష్టపడతాడో, ఒక నిజమైన విశ్వాసి సంఘానికి రావడానికి అంత ఇష్టపడతాడు. ఏమన్ రెండో మాట చెప్తాడు, ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆయన అనేది ఏంటంటే, తిరిగి జన్మించిన విశ్వాసి ఇంట్లో కూర్చోడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు నేను తిరిగి జన్మించాలి, ఎలా తెలియాలా? ఇప్పుడు ఎవరైనా చెప్పాలా నాకు? దేవుని యొక్క స్వరం మొత్తం మాట్లాడింది. ఇప్పుడు ఎన్నే సిద్ధపడగలిగి ఉండాలా? నిజమైన విశ్వాసి ప్రతిరోజు బైబిల్ చదువుతాడు. ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పాలి నేను విశ్వాసినా కాదా అని? ఎందుకని? నేను ప్రతిరోజు దాని దగ్గరికి వెళ్ళి ఆ పని చేస్తున్నప్పుడు నేనేంటో నాకు తెలుస్తున్నది. నేను ఆ పని చేయకపోతే నేనేంటో కూడా నాకు తెలుస్తున్నది. క్రీస్తుతో పాటు యోధా ఉన్న ప్రయోజనం లేదండి. ఎలీషాతో పాటు గేజీ ఉన్న ప్రయోజనం లేదండి. దేవుడి దగ్గర ప్రవక్తగా ఉన్న బిలాం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి. హేబేలుకి అన్నగా పుట్టిన కయీను వల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి. ఈ రోజు కూడా వర్తమానం నువ్వు కలిగి ఉన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఎప్పుడంటే దాని ప్రకారంగా నీవు నేను లేనప్పుడు. ఈరోజు ప్రతి ఒక్కరము వాక్యానికి పరిపూర్ణంగా లోబడే వాళ్ళమై ఉండాలా. అలా లోబడినప్పుడు మన పేరు రాయబట్టమే కాదు, అది నిలబడి కూడా ఉంటుంది. ఏమా రెండో మాట, ఒకసారి మోషే వీళ్ళందరి గురించి దేవుడు వాళ్ళని చంపుతావు అంటే ఏడుస్తా మోషే దేవుడి దగ్గర బతిమాడుకుంటున్నాడు. ప్రభువా, నువ్వు వాళ్ళని అలా చంపొద్దు, వాళ్ళు తప్పు చేశారు నిజమే, వాళ్ళు నడిపించింది నేను కాబట్టి వారి నిమిత్తము నన్ను చంపే ప్రభువా, నా పేరు తీసే ప్రభువా, నీ జీవగ్రంథంలో అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉండదా? మోషే అది సాధ్యం కాదు. ఎవరు దోషం చేశారో, ఎవరు తప్పు చేస్తారో నేను వారి పేరు తుడిపేస్తాను అంటే. ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చెయ్యి, ఆ పని చేయాలో లేదో నా పని అంటున్నాడు. మోషే నువ్వు ప్రవక్తవి, నువ్వు ప్రార్థన చెయ్యి, అయితే నేను ఏం చేస్తాను నీకు తెలియజేస్తున్నా. ఎవడు తప్పు చేశాడో వాడి పేరు నేను తీసేస్తానంట. యోధా పేరు తీసేసింది ఆయనే. దాను దగ్గర నుంచి అక్కడ గోత్రం, వేరే గోత్రం పేరు తీసేసింది కూడా ఆయనే. కారణం ఏంటి? ఆజ్ఞాతిక్రమం, పాపము. ఆ పాపాన్ని చేసి వాళ్ళు వెనక్కి తిరిగి రాని కారణం చేత దేవుడు వాళ్ళని తీసేశాడు. రెండోది, సమయం మించిపోయే సమయంలో యోధా తప్పు చేశాడు.
ఒక్కసారి ఆలోచించండి, ఆ ఒక్కరోజు యోధా తప్పు చేయకపోతే ఎంత బాగుండును. అంటే అపవాది ఏం చేస్తారంటే చిట్ట చివరి గడియలో తప్పిస్తాడు. వాడు ప్లాన్ ఎలాగున్నది, అప్పుడు దాకా అక్కడే ఉన్నాడు. నిజానికి వచ్చిన వాళ్ళకి యేసుక్రీస్తు ఎవరో కూడా తెలియటరా, వచ్చిన వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. యోధానే పోయి నేను ముద్దు పెట్టుకుంటాను, అప్పుడు గుర్తుపట్టిపోయా అన్నాడు. ఇంత చేసి యోధా తర్వాత రోజు ఏమన్నాడు తెలుసా? ఉదయం నేను అలా చేయకుండా ఉండాల్సిందే. ప్రభురాత్రి రోజు మర్నాడు సంగతి అది. ప్రభురాత్రి రోజు సంగతి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. అంటే ఇలాగే యోధా కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు. యోధా వాడుకుంటే ఎంత బాగుండును. ఆ రాత్రి దేవుడు అడగలేదా, మీలో ఒకడు అన్నప్పుడు అది నేనే ప్రభు అని కాళ్ళ మీద పడిపోతే యోధా జీవితం ఎలాగుండేది? అయితే యోధాకి లేని అవకాశం దేవుడు ఈ రాత్రి మనకి ఇచ్చాడు. మనలో ఏదైనా తప్పులు కానీ దోషములు ఉంటే ఈ రాత్రి ఇదిగో ప్రభువా నాలో ఇది జరిగినది, ఇది ఎవరికి తెలియదు, నీ పాలన దగ్గర పడేస్తున్నా, దాన్ని తీసేసి దాని నుంచి దూరపరచు, వేరుపరచు. మరి ఎన్నడూ ఇలాంటి బలహీనత లోపల రాని మాక. నీ రాజ్యం చేరాలని, నిన్ను చూడాలని, నీతో పాటు ఉండాలని, 1000 ఏళ్ళు పాలన చేయాలని ఒక ఆశయంతో నేను బతుకుతా ఉన్నా. ఈ మధ్యలో వచ్చే చిన్న చిన్న ఆశయాలు, చిన్న చిన్న ఆడంబరాలు, ఎవరో నా గురించి గొప్ప అని చెప్పుకోవడం కొరకు జీవించిన నా జీవితము ఇది నాకు వద్దు ప్రభువా, దీని నుంచి నేను పూర్తిగా దూరపరచు, నీ రాజ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండాలని ఆశపడుతున్నా ప్రభువా అని ఈ రాత్రి మనం ఒప్పుకొని ఆ ఒక్క బలహీనత దేవుడికి విడిచిపెడదామా? విడిచిపెట్టినట్టేనా? ఎంతమంది సిద్ధంగా ఉన్నాం? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.